1962లో అట్లాంటా అనేటువంటి ఒక స్కూటర్ కనుక్కున్నది విశ్వకర్మ సంబంధించినటువంటి వారసులే. 1962లో ఒక అట్లాంటా అనేటువంటి స్కూటర్ కన్నటువంటి చరిత్ర కూడా విశ్వకర్మకు సంబంధించినటువంటి వారసులకు ఉన్నటువంటి కూడా మనం కొంత తోచాలి. స్వర్గం అనేటువంటి నిర్మించింది కూడా మన విశ్వకర్ముడే. ఇప్పుడున్నటువంటి తాజ్ మహల్ నిర్మించింది కూడా మన విశ్వకర్ముడే. చార్మినార్ నిర్మించింది కూడా మన విశ్వకర్ములే. అదేవిధంగా తక్షశిల, నలంద చెప్పుకుంటూ పోతే సముద్రం ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని కూడా నిర్మించింది కూడా మన విశ్వకర్ములు. కనుక ఇప్పుడు చెప్తున్నటువంటి రామసేతు 48 కిలోమీటర్లు ఉన్నటువంటి రామసేతు కూడా 17,50,000 సంవత్సరాల నాడు ఆ విశ్వకర్ముని యొక్క కొడుకైనటువంటి నలుడు కట్టినటువంటి చరిత్ర కూడా, మానవ నిర్మాణం అనేటువంటిది కూడా అమెరికాకు సంబంధించినటువంటి నాసా చెప్పినటువంటి చరిత్ర కూడా మన భారతదేశంకు ఉందంటే విశ్వకర్ములు లేని యొక్క ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు విశ్వకర్ములు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి విశ్వకర్ములు నిజంగా చెప్తున్నా కదా. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలకు తయారు చేసింది కూడా మన విశ్వకర్ములే. ఆయన వేసుకున్నటువంటి ప్రతి ఆభరణం కూడా తయారు చేసినటువంటి చరిత్ర కూడా మన విశ్వకర్ములకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ రోజు మనము పుష్పక విమానం తీసుకున్నాం, ఇంకా ఏం తీసుకున్నా, పడవలు తీసుకున్నా, ఏం తీసుకున్నా ప్రపంచంలో ప్రతిదానికి మూలము విశ్వకర్ముడు. కనుక ఆ విశ్వకర్ముడు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే విశ్వకర్ములకు సంబంధించినటువంటిది. కానీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో పంచకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో జన్మల పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వేరే వాళ్ళకి భాగ్యం లేదనేటువంటి విషయాన్ని కూడా సగర్వంగా చెప్తున్నారు. ఎందుకంటే మీ జాతి చాలా పవిత్రమైన జాతి, ప్రపంచానికి వెళ్తునిచ్చినటువంటి జాతి. ఈ జాతిలో పుట్టినప్పుడు మనమందరం కూడా మేలిమి రత్నాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. మనమందరం ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా అవసరం అనుకుంటే కూడా రేపు రాజకీయ రంగాల్లో కూడా మీరు అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన రోజు నిజంగా చెప్తున్నా కదా, మనం చాలా గొప్ప స్థాయికి వస్తామనే విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. మన అయోధ్యలో బాలరాముని కూడా తయారు చేసింది కూడా మన విశ్వకర్ముడు. అంటే నిజంగా ఆయన లోపడున్నటువంటి నైపుణ్యం, ఆయన లోపడినటువంటి చరిత్ర కూడా మనం ఒకసారి సోచాచుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మా అశోక్ అన్న నిజంగా చెప్తున్నా కదా, అశోకుడు ఆనాడు చెట్లు ఆడించింది. కానీ ఈ రోజు మా అశోక్ అన్న ప్రతి విశ్వకర్ముని ఐక్యం చేసి నిజంగా చెప్తున్నా కదా, పోతిరెడ్డిపల్లి నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు పునీతమైందంటే, ఈ రోజు ఒక ఆధ్యాత్మిక శక్తి అయిందంటే, ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి ఈ ప్రాంతం ఆధ్యాత్మికమైనటువంటి శక్తి తయారైందంటే ఇక్కడ యొక్క విశ్వకర్ముని యొక్క ప్రతిమ పెట్టడం, ఆయన యొక్క ఆలోచన విధానంతో ముంగట్టుకోవడం అనేటువంటిది కూడా సంగారెడ్డి రోజు పునీతమైందంటే దానికి సంపూర్ణ సహకారం చేస్తున్నటువంటి మా అశోక్ అన్న కూడా నేను చాలా గొప్ప వ్యక్తి అనే విషయాన్ని కూడా ఆయన సహకరిస్తున్నటువంటి మా బ్రహ్మన్న, నాగభూషమన్న, నరేందర్ అన్న, ఇంకొక మోహన్ అన్న, అదేవిధంగా ఇంకో నాగభూషమన్న, వీళ్ళందరూ కూడా నాగరాణి కానీ ఇంకా వీళ్ళందరూ కూడా ఎంతో మంది సహాయ సహకారం చేస్తేనే ఈ యొక్క సంఘం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఎంతో మంది త్యాగదారులు ఇది ప్రారంభించిన నిజంగా చెప్తున్నా కదా, వీరికి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. స్కూటర్ మీద వస్తుంటే నిజంగా నడుములు కింద మీద ఉన్న వాళ్ళు కూడా నడుములు చక్కైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని గుంతలు ఉండే, ఇట్లుండే అట్లుండే. కానీ మంచిగున్న వాళ్ళకి ఇంకో రకంగా ఇబ్బంది, మంచి లేని వాళ్ళకి ఇంకో రకమైన ఇబ్బంది. ఈ రోజు సీదా కనిపిస్తుంది ఏంటంటే రోడ్డు కనిపిస్తుంది. కనుక చాలా అద్భుతంగా మీరు నిజంగా చెప్తున్నా కదా, దేదీప్యమానంగా రోజు రోజుకు ఎట్లా వెళ్తున్నారంటే అయ్యప్ప స్వామి జ్యోతి ఎట్లా వెలుగుతుందో మీరు కూడా అట్లా యొక్క టెంపుల్ అనేటువంటిది కూడా దేదీప్యమానంగా వెళ్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి మనం రాజ్యాంగం రాసుకుని 76 సంవత్సరాలు అయింది. ఈ రోజు మనం ఆర్థికంగా ఏ పరిస్థితులము, సామాజికంగా ఏ పరిస్థితులము, రాజకీయంగా ఏ పరిస్థితులు అనేటువంటి దాని మీద కూడా మనం ఒకసారి సోంచాల్చుకోవాలని చెప్పేసి కూడా ఏదున్నా సరే మన యొక్క జాతి గాని మనం కానీ ఉన్నత స్థాయికి రావాలంటే రాజ్యాధికారం నుంచినటువంటిది లేదు. అది వచ్చిన రోజు రేపు అసెంబ్లీలో గానీ, పార్లమెంట్ లో గానీ ఈ మధ్యలో నరేంద్ర మోడీ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏదైతే విశ్వకర్మలకు సంబంధించినటువంటిది 20 లక్షల మందికి సంబంధించినటువంటి దాని మీద పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొచ్చిండు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకమైన స్కీమ్స్ తీసుకొచ్చి ఎవరైతే విశ్వకర్మలు నిజంగా చెప్తున్నా కదా, స్వర్ణకారులను తీసుకున్నా, శిల్పులను తీసుకున్నా, ఇంకా ఎవరైనా ఇంకా అన్ని రకాల ఐదు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు పటిష్టంగా ఉంటే మన తెలంగాణ రాజ్యం నిజంగా చెప్తున్నా కదా భారతదేశానికి మణిహారం అవుతుంది. కనుక వీళ్ళ నిర్లక్ష్యం చేస్తే కూడా తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండదనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు కోరుకునేది ఏంది, చాలా అద్భుతమైనటువంటి కార్పెంటర్ సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో కూడా కార్పెంటర్ సంబంధించినటువంటి బెడ్లు కానీ ఇంకా సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కార్పెంటర్ చేసేటువంటి పనులు. శిల్పులు అంటే దేవస్థానాలు తీసుకోండి, ఏ దేవస్థానం తీసుకున్నా, కాశీ తీసుకున్నా, మధుర తీసుకున్నా, ఏ టెంపుల్ తీసుకున్నా కూడా దానికి మూల పురుషులైనటువంటి వ్యక్తులు మన విశ్వకర్మ వారసులు. కనుక వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఏ విశ్వకర్ముడు కూడా కళ్ళకి నీళ్ళు రావద్దు, ఏ విశ్వకర్ముడి యొక్క కడుపు కూడా
కడుపు కోత కావద్దు, నాకు తిండి లేదు, నా ఆరోగ్య పరిస్థితి మంచి లేదు, నా కుటుంబం బాగలేదు అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రాంతం కూడా కింద మీద అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక. ఎందుకంటే 17,50,000 సంవత్సరాలు అప్పుడే ఈ రోజు మన ప్రపంచాన్ని ఏలినటువంటి చరిత్ర మన విశ్వకర్మ ఉంది కనుక ఆయన యొక్క వారసులను మనం తీసుకొని ఈ రోజు ఏమాత్రం అధైర్యపడొద్దు, ఏమాత్రం చింతించొద్దు, ప్రతిదీ కూడా సానుకూలంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ వచ్చింది, ఇంకేమేమో టెక్నాలజీ వచ్చింది, కానీ నేను ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కంటే కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. నేను మా విశ్వకర్మ యొక్క టెక్నాలజీ ముంగట బలాదురైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. అటువంటి చైతన్యమూర్తులకు కూడా సంపూర్ణ సహకారం చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఇది ఒక అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయంకు నిజంగా అందరూ వచ్చిన రోజు ఏ కుటుంబం అయితే చాలా పేదరికం ఉందో, ఏ కుటుంబం అయితే ఆర్థిక ఇబ్బందులు ఉందో, ఏ కుటుంబం అయితే రోజుగారు దొరకలేదో, ఏ కుటుంబం అయితే అనేక రకాల సమస్యలు, దానికి నేను ఈ రోజు చెప్తున్నా ఏంటంటే ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నా, ఈ దేవాలయంలోకి వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ విశ్వకర్మని యొక్క నిండు ఆశీర్వాదం ఉంటుంది. 3 పూటల కడుపు నిండా తింటాము, భార్య పిల్లలతో కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజు వస్తున్నటువంటి విషయాన్ని కూడా